అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బాలారం గ్రామంలో ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత లేనిదిగా ఉందని వారు చెబుతున్నారు. కొన్ని రోజులుగా అన్నం సరిగ్గా ఉడకడం లేదని, పాడైపోయిన కూరగాయలతో వంట చేసి భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి సిబ్బందిని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే వారు వెళ్లిపోయిన అనంతరం భోజనం సరిగ్గా లేదని చెప్పినా సుమారు 10 మంది విద్యార్థులను అక్కడ విధులు నిర్వహిస్తున్న హిందీ ఉపాధ్యాయుడు కొట్టినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయుడి దాడితో తాము తీవ్ర భయాందోళనకు గురయ్యామని, పాఠశాలలో ఉండాలంటేనే భయంగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఫుడ్ బాగాలేదని అడిగారట. మేము బాగాలేదు, అది చాలాసార్లు బెండకాయలు కుళ్ళిపోయినాయి, గుడ్లు కూడా కుళ్ళిపోయి వస్తున్నాయని చెప్తే ఉదయాన్నే నోట్స్ చెక్ చేస్తామన్నారు. ఆ నోట్స్ కోసం కొట్టలేదని చెప్పాలంటే మీకు ఫుడ్ బాగాలేదా, మీరు వచ్చి చెయ్యండి, మీకు ఎలా చేయాలి చెప్పండి, మాకు మీరు చేసి పెడతాం అది బెదిరించేసారు. ఇప్పుడు మేము అక్కడికి వచ్చి మీరు చెప్తే బాగోదు అది అని బెదిరించారు. చెప్పండి, కొట్టలేదని చెప్పండి అని బెదిరించేసారు. మేము తిట్టానని చెప్పండి, కొట్టలేదని మాత్రం చెప్పొద్దని చెప్పారు. కొట్టారా మీకు? కొట్టలేదని చెప్పండి. మీరు ఏ క్లాసు? మీరందరూ అయితేనా? అందరికీ కొట్టారా? అంటే నిన్న నైట్ కూర్చోబెట్టారు. క్లాస్ మీద మీ పేరెంట్స్ బయట వారు కదా, లాంటి టీచర్స్ ఉంటారు, మీకు ఏమైనా పేరెంట్స్ చూస్తారా, టీచర్స్ చూస్తారని అడిగారు. మా పేరెంట్స్కి బయట ఉన్నారు. మీ పేరెంట్స్కి బయట ఉండమన్నారా? ఇప్పుడు ఎవరైనా బయట వాళ్ళు వచ్చి చెప్తే అలాగే సపోర్ట్ చేస్తారా? మీ పేరెంట్స్ అయితే ఏంటి అలాగే సపోర్ట్ చేస్తారు, మీ స్కూల్ అని ఏదైతే చెప్పారండి. మళ్ళీ నైట్ తిన్నామండి, తింటేనేమో గద్దరు బాగాలేదు కదా, ఎలా తిన్నారా అంటున్నారు. తిన్నా కూడా తప్పు అయిపోయినట్టు చెప్పాలంటే ఇంకా కారణం పంపించేస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ చెప్పాలండి. అంటే నేను బుక్స్ తీసుకోవడం వచ్చి నేను సార్ నాకు తిట్టారు, మా నాన్న కూడా ప్రశ్నిస్తారు. నాన్న గురించి కూడా తిట్టారు. మీ నాన్నను కూడా తిట్టారా? మీ నాన్నని ఎందుకు తిట్టారు? వాళ్ళే అన్నందుకు మాకు కొట్టారని ఆ పాపం నా మీద మళ్ళీ ఆ పాపం ఏమంటే మాకు చెప్పేస్తాం భయం, మాకు వచ్చి మరి కొట్టేసి మరి మళ్ళీ బెదిరించారని కొట్టేసి మరి మళ్ళీ మీరు చెప్పాలని చెప్పాలంటే ఎవరు? ఏ టీచర్ కొట్టారు మీకు? హిందీ సార్, సూర్యప్రకాష్ సార్. హిందీ సారా? ఉదయాన్ని వచ్చి కొట్టారని, ఆ కొట్టిన వచ్చి పేరెంట్స్ దగ్గరికి వస్తుంటే నేను కొట్టలేదని చెప్పమని చెప్పారు.